ఖైరతాబాద్ గణేష్ కొన్ని గంటల్లో శోభయాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికి పోలీసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఎప్పుడు ముగుస్తూ ఉంది, ఎంతమంది పోలీసుల బందోబస్తు ఉంది? మనతో డీసీపీ శిల్పవల్లి ఉన్నారు. ఇమర్షన్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఇక్కడ స్టాటిక్గా బందోబస్తు అయితే ఆల్మోస్ట్ 650 వరకు పెట్టడం జరిగింది. ఓన్లీ బందోబస్తుకి ఎక్స్క్లూజివ్గా 6వ తారీఖు రోజు సుమారు ఒక వీ కెన్ సే అరౌండ్ 30 ప్లాటూన్స్ వరకు పెట్టడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఫోర్స్ ఇప్పటి వరకు ఉన్నారు మేడం? 650 మంది ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్. జరిగేటప్పుడు అప్పుడు ఇంకొక 30 ప్లాటూన్స్ వస్తాయి. సెంట్రల్ ఫోర్స్ ఏమన్నా యూజ్ చేస్తారా? లేదు, అవసరం లేదు. సీసీటీవీ కెమెరాలు, సెన్సిటివ్ ఏరియాస్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్. మీరు ఓన్లీ బడా గణేష్ గురించి అడుగుతున్నారా? అన్ని అడుగుతున్నారు. గురించి సెన్సిటివ్ ఏరియాస్ అంటే దారిలో ఏమన్నా ఉంటే కన్నాతులు అవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తాము. అదర్వైజ్ ఈ రూట్లో పెద్దగా సెన్సిటివ్ ఏం లేదు. ఎప్పుడు ఈ మొత్తం క్రౌడ్ ఆగిపోతుంది? ఎప్పటి వరకు దర్శనాలు లాస్ట్? ఈ రోజు ఆల్మోస్ట్ 11కి వీఆర్ ప్లానింగ్ టు క్లోజ్. ప్రాబబ్లీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం కనిపిస్తే 12 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఎప్పటిలోపు ఈ శోభయాత్రని కంప్లీట్ చేస్తారు మేడం? ఇది 6వ తారీఖు ఉదయం 6ంటికి మొదలు పెడితే మనము 12-1 కల్లా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ సీసీటీవీ కెమెరా మానిటరింగ్ జరుగుతూ ఉందా మేడం? జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అవుతుంది. మనం ఇక్కడ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. దెన్ ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ ఉంది. ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో ఈవ్ టీజర్స్, చైన్ స్నాచర్స్, ఓల్డ్ రౌడీ షీటర్స్ ఎక్కువగా వస్తుంటారు. వాటిపైన ఎలాంటి దృష్టి పెట్టారు? మనకి క్రైమ్ టీమ్స్, తర్వాత షీ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అయి ఉన్నాయి. షీ టీమ్స్కి చాలామంది ఆకతాయిలు అమ్మాయిలు వేధిస్తూ ఇన్అప్రాప్రియేట్గా టచ్ చేస్తూ కనిపించారు. బట్ క్రైమ్ టీమ్స్కి పెద్దగా మనకి ఈసారి దొంగలు అయితే ఎక్కువ వచ్చినట్టు మనకేం అనిపించలేదు. ఈ లాస్ట్ 9 days నుంచి చూస్తే రిపోర్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ అంటే పిక్ పాకెటింగ్ అవ్వచ్చు, చైన్స్ లేకపోతే మొబైల్ పోవడం అనేది అయితే ఎక్కువ రిపోర్ట్ అవ్వలేదు మనకి ఈసారి. విఐపి వివిఐపి తాకిడి ఎక్కువగా ఉంటుంది మేడం. వాళ్ళకు దర్శనానికి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈసారి మీరు చూస్తే ఇంకొక క్యూ లైన్ యాడ్ చేసాము. పబ్లిక్ అందరూ కూడా క్యూ లైన్స్లో వెళ్తున్నారు. విఐపి వచ్చినప్పుడు మనకి జనరల్ రూట్ ఏదైతే ఉందో పబ్లిక్ ఆపుకోవడానికి సఫిషియెంట్ మనకి స్పేస్ ఉంది. ఆపుకొని ఒక స్పెషల్ వికెట్ గేట్ ఇవ్వడం జరిగింది మా గణపతి దగ్గరికి. అక్కడికి ఆ వికెట్ గేట్ ద్వారా తీసుకెళ్తున్నాము. విఐపి పైన ఉన్నా కూడా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ క్రౌడ్ ఎక్కడ ఆగకుండా వెళ్తుంది కాబట్టి పబ్లిక్ లో కూడా పెద్దగా రిసెంట్మెంట్ ఉండదు. ఈ 70 feet గణేష్ బయటికి వెళ్ళినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. పవర్, వాటర్, ఎలక్ట్రిసిటీ, కింద రోడ్డు ఇవన్నీ సమన్వయంతో ముందుకెళ్తున్నారా? ఎస్, ఆల్రెడీ సెవెరల్ లెవెల్స్లో సెవెరల్ టైమ్స్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ జరిగాయి. మళ్ళీ కూడా రేపు ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో చూసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్ప్తో ఇమర్షన్ స్టార్ట్ చేస్తాం ప్రాసెషన్. ఎక్కడ నిమజ్జనం కాబోతుంది మేడం ఖైరతాబాద్ గణేష్? క్రేన్ నెంబర్ మన రెగ్యులర్ క్రేన్ నెంబర్ 4 మధ్యలో అక్కడ ఎలా ఉంది మేడం సిచ్యువేషన్? ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కంటే కూడా. అక్కడ ఇమర్షన్ రోజు క్రౌడ్ కంట్రోల్ కోసం స్పెషల్గా మనము బ్యారికేడింగ్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలానే క్రౌడ్ హోల్డ్ చేసుకోవడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశాము. కొంచెం అందరూ ఒకటే దగ్గరికి కాకుండా బడా గణేష్ ఇమర్షన్ చూడడానికి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూడా LED స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈసారి. రోపాటి, గోడా టీమ్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని మూవ్మెంట్ చేయడం. మౌంటెడ్ పోలీస్ ఉంటుంది మనకి. ఎల్ఎండో లక్షల మంది ఆ రోజు విజిట్ చేయడానికి దగ్గర నుండి వస్తారు. We have plans to manage the crowd. రైట్ మేడం, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ నుంచి ప్రారంభమైతే సుమారు 6 గంటల పాటు సమయం పడుతుంది. ఈ రూట్ ఇక్కడ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 3-4 వరకు వెళ్ళేసరికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. ఆ రూట్ మార్గంలో కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాత్రం ఈసారి బందోబస్తు అధికంగా ఏర్పాటు చేసి ఈ ఖైరతాబాద్ గణనాథుని ఇక్కడ నుంచి కూడా నెమ్మదిగా తరలిస్తామంటూ కూడా సెంట్రల్ జోన్ డీసీపీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.